పూర్వం రేచపల్లి అనే గ్రామంలో ఈశాన్య దిశగా ఒక గొప్ప కొండ ఉండేది. ఆ కొండ చుట్టూ మబ్బులు కమ్ముకొని ఆకాశం చాలా గంభీరంగా కనిపించేది. ఆ కొండపైకి ప్రతిరోజూ ఒక పశువుల కాపరి వెళ్లేవాడు. తన గొర్రెలతో ఆ హరిత మైదానాల్లో మేత వేయిస్తూ ఆ ప్రకృతిలో లీనమైపోతుండేవాడు. అలా ఒకరోజు ఉదయం తన పశువులను మేతకు వదిలి ఒక బండపై శాంతంగా కూర్చుని విశ్రాంతి తీసుకున్నాడు. అప్పుడు ఆవరణలో ఏదో ఆధ్యాత్మికత తాకినట్లు అనిపించింది. తన గుండెల్లో ఏదో తెలియని అనుభూతితో మానసికంగా బాగా ప్రభావితుడై తన పశువులను తీసుకుని నెమ్మదిగా ఇంటివైపు బయలుదేరాడు. ఆ రోజు రాత్రి నిద్రలో ఆయనకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. జగత్తును ఏలే జగన్నాథస్వామి తెల్లని వెలుగుతో ప్రత్యక్షమై కరుణతో కలలో కనిపించి, నేను ఆ కొండపై స్వయంగా వెలసియున్నాను, వచ్చి నన్ను దర్శించుకో అని అన్నారు. అతను ఒక్కసారిగా నిద్రలేచి చుట్టూ ఆశ్చర్యంగా చూశాడు. అది కల అని అర్థమైనా మరునాడు ఉదయాన్నే మరొక క్షణం ఆలస్యం చేసి స్వామివారి చిహ్నాలు వెతకడం ప్రారంభించాడు. అక్కడ ఒక పెద్ద బండరాయిపై దక్షిణాముఖంగా జగన్నాథస్వామివారు స్వయంగా వెలసి ఉన్నారు. అప్పుడు అతను స్వామివారిని భక్తితో పూజించగా స్వామివారు దివ్య తేజస్సుతో నాకు ఇక్కడ ఆలయం నిర్మించమని తెలిపారు. అతను వెంటనే ఊరి ప్రజలకు జగన్నాథస్వామివారి గురించి తెలియచేస్తాడు. అప్పుడు ఊరి ప్రజలంతా స్వామివారిని దర్శించుకుని భక్తులంతా ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయంలో భూదేవి నీలాదేవి సమేత జగన్నాథస్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటినుండి ప్రతి ఏటా స్వామివారికి కళ్యాణం, బ్రహ్మోత్సవాలు నిర్వహించి రథయాత్ర నిర్వహించడం చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే చక్రస్నానం అతి ముఖ్యమైనది. జగన్నాథస్వామివారి చక్రస్నానం తరువాత వచ్చిన ప్రతి భక్తుని తలమీద సుదర్శన చక్రం పెట్టి పురోహితులు నీటిని పోస్తారు. ఆ పవిత్రమైన స్నానం చేయడం కోసం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడం విశేషంగా ఉంటుంది. పూరి తర్వాత స్వామివారు ఈ గ్రామంలోనే స్వయంగా వెలిశాడని ప్రతీతి. జై జగన్నాథ్.